నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు సహాయకరంగా మనం చదువుకుందాం. దయచేసి. జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేసేవి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణముగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును, మిగిలిన 12 వేరు పట్టణములలో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసం చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుండరి. వారెవరనగా ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, నెతనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. మంచిది. మనం చదువుకున్న లేఖనాలు మన వినికిల్లో దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఇక్కడ 11, 12 అధ్యాయాల్లో దాదాపుగా చాలా పేర్లు ప్రస్తావించబడ్డాయి. కొన్నిసార్లు ఈ అధ్యాయాలు చదువుతూ ఉన్నప్పుడు 13వ అధ్యాయంలోకి వెళ్ళి ధ్యానం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. 13వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. 11, 12 అధ్యాయంలో కూడా మనకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే దాదాపుగా ప్రతి విషయం చాలా అమూల్యమైనది. బైబిల్ గ్రంథంలో ప్రతి లేఖనం అనేది, ప్రతి వచనం అనేది దేవుని మూలముగా వచ్చినదిగా, రాయబడినదిగా మనం గమనించగలం. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 20, 21 వచనాల్లో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్నవలను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. నిజంగా దేవుని మూలముగా పలికిన మాటలు, దేవుని యొక్క వాక్యం, ఇది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిన మాటలు రాయబడ్డాయి. కొన్నిసార్లు కొన్ని మనం పేర్లు వచ్చిన వెంటనే వాటిని దాటేస్తాం. కానీ లేఖనాలు మనం చదువుకుంటా ఉన్నప్పుడు వాటిలో ఉన్న అమూల్యమైన విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే ధ్యానం చేయడం మనం ప్రారంభం చేసినప్పుడు, అలాగే ఆ వాక్యాలు మనం చదువుతూ ఉన్నప్పుడు అవి చక్కగా మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తాయి. ఈ 11వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే ఒక అంశాన్ని మనం దీనికి పెట్టుకోగలిగితే పని నియమించిన నెహెమ్యాగా మనం చూడగలం. పని నియమించిన నెహెమ్యా. పిల్లరా, ఇక్కడ 11వ అధ్యాయంలో కొంతమందిని చక్కగా పట్టణంలోనికి తీసుకొని పంపించినట్లు మనం చూస్తాం. వారికి కొన్ని పనులు నియమించినట్లు మనం ఆలోచన చేయగలం. 1 నుంచి 19 వచనాలు యెరూషలేములో నివసించిన వారు. అలాగే 20 నుంచి 36వ వచనం యెరూషలేము వెలుపల నివసించిన వారు. పిల్లరా, మనం గమనించగలిగితే ఈ యొక్క అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం ఆలోచన చేయగలం. 1, యెరూషలేములో నివసించిన వారు. 2, యెరూషలేము వెలుపల నివసించిన వారు. 12వ అధ్యాయంలో కూడా మనం ఆలోచన చేయగలిగితే ప్రజలను నడిపించిన నెహెమ్యాగా ఆలోచన చేయగలం. వారి యొక్క లిస్టు, అలాగే అక్కడ ప్రతిష్ట, అలాగే యాజకుల యొక్క అర్పణలు మనం చూడగలుగుతాం. 1 by 1 మనం వాటిని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాట చదువుకుందాం. జనుల అధికారులు యెరూషలేములో
నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణముకు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును మిగిలిన 9 వేరు పట్టణములలో నివసించినట్లు చీట్లు వేసిరి అని మనం చూస్తూ ఉన్నామన్నమాట. సో ప్రియులారా, ఇక్కడ చీట్లు వేసి ప్రజలు నివసించడానికి యెరూషలేము పట్టణం వారు చక్కగా కట్టుకున్నారు. ప్రియులారా, మనం గమనించగలిగితే జెరుబ్బాబెలు నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వచ్చి వారు ఇండ్లు కట్టుకున్నారు. ఆ తర్వాత మందిరాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత మందిరాన్ని ప్రారంభించిన పని వారు స్టాప్ చేసినప్పుడు అగ్గయ జకర్యా వారు వచ్చి వారు మరలా వాళ్ళని ప్రోత్సహించినప్పుడు ఆ మందిరాన్ని చక్కగా పునఃప్రారంభించిన మందిరాన్ని తిరిగి వారు సమాప్తం చేసినట్లు మనం లేఖనాలు ఆలోచన చేయగలం. అలాగే ప్రాకారాన్ని వారు కట్టుకోలేదు. ఆ తర్వాత నెహెమ్యా నాయకత్వంలో వచ్చి మరి చక్కగా ప్రాకారాలు కట్టబడడానికి దేవుడు ఎంతో కృపను అనుగ్రహించాడు. సో యెరూషలేముకి ప్రాకారాలు కట్టబడ్డాయి. యెరూషలేములో దేవాలయం ఉంది, అలాగే ప్రాకారం ఉంది, కానీ యెరూషలేము పట్టణంలో నివసించేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల మధ్య నెహెమ్యా యెరూషలేములో నివసించడానికి ఒక 10 మందిలో చీటీ వేసినప్పుడు ఒకరిని అక్కడికి పంపిస్తూ ఉన్నారు, మిగిలిన వారిని వెలుపల నివసించడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. సో అక్కడ దేవుని యొక్క నిర్ణయాన్ని నెహెమ్యా దేవుని యొక్క నిర్ణయాన్ని తీసుకుంటా ఉన్నాడు. ఆ రోజుల్లో చీట్లు వేయడం ద్వారా దేవుని నిర్ణయాన్ని వారు తెలుసుకున్నట్లుగా మనం గమనించగలమా. సో ప్రియులారా, ఆ ఉత్తర రాజ్యం దాదాపుగా 9 గోత్రాలు, దాదాపుగా 9.5 గోత్రాలు ఉత్తర రాజ్యంలో ఉన్నాయి. వారు అషూరు చెరకు వెళ్ళారు. 722 క్రీస్తుపూర్వం 722లో వారు అషూరు చెరకు వెళ్ళారు. వారు మళ్ళీ తిరిగి రాలేదు. అలాగే దక్షిణ రాజ్యమైన యోధా, బెన్యామీన్ వీరు బబులోను దేశానికి చెరకు వెళ్ళి మరలా తిరిగి వచ్చారు. కానీ పట్టణములో వారు నివసించకుండా వారు ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల మధ్య ఆ ప్రాంతాల్లో వారు నివసిస్తున్నారు, కానీ యెరూషలేము పట్టణంలో నివసించట్లేదు. సో వాళ్ళు యెరూషలేము పట్టణంలో నివసించాలని నెహెమ్యా వారిని పునరుద్ధరిస్తూ ఉన్నాడు. నిజంగా ఆలోచన చేస్తే అక్కడ ఆ మాటలు మనం చదువుకున్నప్పుడు ఆ మాట 2వ వచనంలో యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి అని మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఏంటంట, జనులు దీవించిరి. పిల్లరా, ఎవరైతే నివసించడానికి వారు ఎవరైతే స్వచ్ఛందంగా మన యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి అని మనం చూస్తామన్నాం. సో అక్కడ చాలామంది ప్రజలు మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు చాలామంది ఉన్నారు. వారు కొంతమంది చీట్లు వేయడం ద్వారా, అంటే 10 మందికి ఒకరు యెరూషలేములో ఉన్నారు. అలాగే స్వచ్ఛందంగా కూడా కొంతమంది యెరూషలేములో నివసించడానికి వారు సిద్ధపడినట్లు మనం చూస్తామన్నారు. అంటే ఒకటి చీట్లు వేయుట అంటే దేవుని చేత ఎన్నుకోబడుట. రెండవది వారు స్వచ్ఛందంగా దాంట్లో నివసించడానికి వచ్చిన వారు. పిల్లరా చూడండి, ఈ రోజుల్లో మనం దాన్ని ఒక అప్లికేషన్గా తీసుకుంటే దేవుని చేత ఎన్నుకోబడి పనిచేసేవారు ఉన్నారు. అలాగే స్వచ్ఛందంగా తమ పనులు చేస్తూ దేవుని యొక్క పనిలో సహకారులుగా ఉండేవారు ఉన్నారు. సో అక్కడ మనం తెలియచేస్తున్న పాఠం ఏంటంటే, ఆ పిల్లరా, మనం దేవుని యొక్క పనిలో మనం చేసే పని చేస్తూ అలాగే దేవుని పనిలో సహకారులుగా ఉండాలని ఇక్కడ వారి ద్వారా మనం నేర్చుకోగలం. సో దేవుని చేత ఎన్నుకోబడి వారు యెరూషలేములో చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది స్వచ్ఛందంగా కూడా యెరూషలేములోకి వెళ్ళి నివసించడానికి వారు సిద్ధపడినట్లు మనం చూస్తూ ఉన్నాము. నిజంగా వారి యొక్క త్యాగం చాలా గొప్పదిగా మనం ఆలోచన చేయగలం. ఎందుకంటే ఆ యెరూషలేము పట్టణంలో నివసించాలంటే కొంచెం భయంతో కూడింది. ఎందుకంటే పిల్లరా, శత్రువులు రావడానికి చాలా అవకాశం, అలాగే ముందుగా ఆ పట్టణం ప్రాముఖ్యమైన పట్టణం మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. సో అలాంటి పట్టణంలో నివసించాలంటే కొంచెం భయంతో కూడింది.
కానీ దేవుని మీద ఆధారపడుతూ వారు ఆ పట్టణంలో నివసించడానికి వారు త్యాగం చేశారనమాట. త్యాగం చేసి ఆ పట్టణంలో నివసించడానికి వెళ్ళినట్లు మనం చూడగలమాట. సో ఎవరెవరు ఆ పట్టణంలో ఉన్నారో అక్కడ మనం గమనించగలిగితే ఆ 4వ వచనం చదువుకుందాం. మరియు యెరూషలేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించేది. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయ, ఇతడు షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షెఫట్యాకు పుట్టిన పేరెస్ వంశస్థుడకు మహలేలు కుమారుడు. వీళ్ళని ఇక్కడ మనం గమనించగలిగితే ఇక్కడ పేరెస్సు అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల్లో ఇక్కడ ముగ్గురు చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయగలం. సో ప్రియులారా, ఒకటి పేరెస్ అనే వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. ఎవరు ఈ పేరెస్ అంటే ఆది కాండంలో 38వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుకున్నప్పుడు అక్రమ సంతానంగా పుట్టిన వ్యక్తే పేరెస్. యోదాకి అలాగే తామారుకు పుట్టిన వ్యక్తి పేరెస్. ఈ పేరెస్ అనే వ్యక్తి ప్రియులారా మనం గమనించగలిగితే ఆ మనుషుల్లో ఎన్నదగినవాడు, కానీ దేవుడు తన కృప చేత నిజంగా దేవుని యొక్క ప్రేమ చేత ఆయన ఎన్నుకున్నాడండి. ఆ పట్టణంలో నివసించడానికి వాస్తవానికి మానవ రీతిగా ఆలోచన చేస్తే ఆ వ్యక్తి అన్ఫిట్, కానీ దేవుడు అక్కడ ఎన్నుకొని ఆ పట్టణంలో నివసించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. రెండవది ఎవరున్నారంటే వారు బెన్యామీనీయులు. బెన్యామీనీయులలో కొందరు నివసించరు అని మనం చూస్తూ ఉన్నాం. బెన్యామీనీయులు కూడా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు గోత్రములో చివరి గోత్రం ఎవరు? బెన్యామీనీయులు. ఇశ్రాయేలుకు అంటే యాకోబుకి 12వ సంతానం అన్నమాట. ప్రియులారా 12 మంది కుమారులు ఉన్నారు. సో ఈ 12 మంది కుమారులు చివరివాడు బెన్యామీను. ఆ బెన్యామీను గురించి మనం ఆలోచన చేస్తే సౌలు కూడా నేను ఇశ్రాయేలు అల్పుడిని, మా గోత్రం అల్పమైనది అని సౌలు తను తగ్గించుకుంటాడు. అలాగే బెన్యామీనీయుల గురించి మనం ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలు జాతిలో దేవుడు వారిని సమూలనాశనం చేయమన్నాడు. ఎందుకంటే వీళ్ళరా వారు న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయాల్లో వారి యొక్క పాపం అనేది చాలా ఘోరంగా ఉంది. సో అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు అక్కడ వారు యుద్ధానికి వెళ్ళి బెన్యామీనీయుల్ని అనేక మందిని హతం చేశారు. కానీ కొంతమందిని దేవుడు శేషంగా ఉంచాడు. సో అలాంటి ఆ శేషాన్ని దేవుడు ఎక్కడ ఉంచుతా ఉన్నాడు? యెరూషలేము పట్టణములో ఆయన నివసించడానికి అవకాశం ఇచ్చాడు. నిజంగా దేవుని యొక్క ప్రణాళిక మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే లేవీలు కూడా అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఎవరు? మూడవది లేవీలు. అంటే యోదా గోత్రం, 2 బెన్యామీను, 3 లేవీలు. లేవీలు కూడా ఆలోచన చేస్తే లేవీలు అలాగే షిమ్యోనీయులు వీరు నిజంగా ఆ షెకెము ప్రాంతంలో ఆదికాండం 34వ అధ్యాయము 13-17లో వీరు షెకెము ప్రాంతంలో వారు రక్తాన్ని చిందించిన వారుగా ఉన్నారు. ఎలా? మోసం చేసి అక్కడున్న షెకెము ప్రజలందరినీ, అక్కడ రాజుని, ప్రజలందరినీ వారు హతమార్చారు. సో దేవుడు కూడా వారిని ఎంతమాత్రం కూడా అక్కడ యాకోబు ద్వారా దేవుడు వారిని ఖండించాడు, వారిని హెచ్చరించాడు. అక్కడ వారిని శపించినట్లు మనం చూస్తాం. 49వ అధ్యాయం ఆదికాండం 5-7 వచ్చాం. సో వీరు కూడా ఎన్నతగని వారు, ఎంతమాత్రం కూడా దేవుని లెక్కలో ప్రియులారా మరి ఎన్నిక లేనటువంటి సమాజంలో ఎన్నిక లేనటువంటి అక్కడ మనం చూస్తే పేరెస్ ఎన్నిక లేనటువంటి వాడు, వేశ్య సంతానంగా పుట్టినటువంటి వాడు. అలాగే రెండవది మనం చూస్తే బెన్యామీనీయులు వారు కూడా అల్పులు. అలాగే మూడవదిగా మనం చూస్తే లేవీలు రక్తాన్ని చెందించిన వారు మోసం చేసి. కానీ దేవుడు ఏం చేశాడండి? వారిని ఆ పరిశుద్ధమైన పట్టణములో దేవుడు తీసుకుని వచ్చి ఆ పరిశుద్ధమైన పట్టణంలో నివసించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. నిజంగా ఎంత గొప్ప విషయం అండి మనం ఆలోచన చేయగలిగితే. నిజంగా ప్రియులారా దేవుని యొక్క ఎన్నిక ఎంత గొప్పదో మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మనం ఇక్కడ కూర్చుని మనం కూడా కొన్నిసార్లు మన బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేయగలిగి, మన పితరులు, మన తాతలు ముత్తాతలు వారి యొక్క బ్యాక్గ్రౌండ్, మన యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తే
పిల్లరా, నా మటుకు నేను ఈ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎంత మాత్రం కూడా గొప్పవారు లేరు పిల్లరా. అనేకమైన దురాలోచన చేసిన వారు పిల్లరా, పాప సంతానంగా ఉన్నవారు. అలాగే పిల్లరా, మనం గమనిస్తే కొట్లాట్లకి కయ్యాలు దూకేవారు. మన బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తాం. సో అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం. ఆనాడు యెరూషలేములో నివసించడానికి దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు అవకాశం ఇచ్చాడో, అలాగే ఈనాడు ఆ సమాజంలో నుంచి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చదువుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 వచనం సహకారంగా చదువుకుంది. 27, 29 కలిసి ఉన్నాయి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు నన్ను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఎవరు అంట? మనమందరం ఎన్నిక లేని వారం. పిల్లలు మనం గమనిస్తే వెర్రివారం, బలహీనులం, అలాగే నీచులైన వారం, తృణీకరించబడిన వారు. అలాంటి మనల్ని దేవుడు నిజంగా ఎన్నిక లేనటువంటి వారు. అలాంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తంలో కడిగి తన పిల్లలుగా, ఆయన తన కుమారుడుగా ఆయన ఎన్నుకున్నాడు. ఆయన సన్నిధిలో చేరి ఆయన నామాన్ని ఘనపరిచే భాగ్యం, స్తుతించే భాగ్యం, ఆయన నామాన్ని మహింపరిచే భాగ్యం అల్పులైన మనకు దేవుడు అనుగ్రహించాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం. నిజంగా వారి జీవితాల్లో కూడా, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా మనం ఆలోచన చేస్తే ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నికలను తీసుకొని వచ్చాడంట. నిజంగా అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, మనలోనే కూడా దేవుడు ప్రత్యేకంగా కొంతమందిని దేవుని యొక్క పని కొరకై ఆయన కొంతమందిని కాపరులుగా, పెద్దలుగా, ఉపదేశకులుగా ఆయన ప్రత్యేకపరిచాడు. నిజంగా ఎంత గొప్ప విషయం మనం ఆలోచన చేయగలం. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే కొన్ని విషయాలు మనం చదువుకుంటే, అక్కడ మాట చదువుకుందాం. 10వ వచనంలో, 10వ వచనం సహాయకరంగా మనం చదువుకుందాం. యాజకుల్లో ఎవరనగా ఎయోరీబు కుమారుడైన యోదాయు, యాకీనును, షేరయ దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మెషుల్లాము, సాదోకు, అలాగే మెరాయేతు, అహీటూబులను పితరుడు వరుసలో ఇల్కియాకు పుట్టెను. పిల్లరా, మనం గమనించగలిగితే ఇక్కడ యాజకులను కూడా మనం గమనించగలిగితే లేవి సంబంధించి లేవీయులు పనిచేయాలి. అక్కడ మందిర సంబంధమైన పరిచర్య వారు జరిగించాలి. సో పనివారుల నియామకం మనం చూస్తాము. పిల్లలు మనం గమనించగలిగితే నెహెమ్యా పని నియమించిన నెహెమ్యాగా మనం చూస్తాం. వారికి పనిని నియమించాడు. అయితే లేవీయుల యొక్క పనిని కూడా అక్కడ స్పష్టంగా వారిలో కూడా 3 కేటగిరీస్ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. యాజకుల్లో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాలను కూడా ఇక్కడ నెహెమ్యా వారిని పనికి అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే వారి పని మనం చూస్తే, ఇంటి పని చేసిన వారి సహోదరులు 852 మరియు పితరులైన మల్కియా, పాషూరు, జకరియా, అంజీ, అలాగే పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయ అని మనం చూడగలం. సో ఇక్కడ మనం గమనించగలిగితే యాజకులు 3 భాగాలుగా ఉన్నారు. దాదాపుగా 1192 మందిని ఇక్కడ పని కొరకై, దేవాలయం పని కొరకై నియమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే 11, 12 వచనాల్లో దేవుని ఇంటి పని చేసేవారుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని ఇంటి పని అంటే దేవుని మందిరములో సేవ చేసేవారు. ఎవరు ఎంతమంది అంట? 822 మంది. సో పిల్లలు గమనించండి, యాజకుల్లో మందిర సేవ అంటే
వారు కంప్లీట్గా డెడికేషన్ చేసుకొని దేవుని యొక్క సేవను జరిగించేవారు. ఇలా వారు దేవుని పనే ప్రాముఖ్యంగా ఎంచుకొని చక్కగా మందిరములో సేవ జరిగించిన వారు అన్నమాట. 822 మంది వారు అనాయింట్ చేయబడ్డారు అన్నమాట. వారు ఇంటి పని కొరకై వారు చక్కగా నియమించుకున్నారు. సో దానికి ఒక చిన్న అప్లికేషన్ ఏంటంటే, నేటి సంఘాల్లో కూడా దేవుని పని కొరకై అంకితం చేసుకొని సేవ చేసేవారు కావాలి. దేవుని పని కొరకై పిల్లరా, ఒకవేళ దేవుడు పిలిస్తే ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపుకి లోబడి దేవుని పని చేసేవారు కావాలి. కోత ఎంతో విస్తారంగా ఉండగా కోత తెల్లబారి ఉండగా దాని కొరకై ఒకవేళ దేవుడు పిలుస్తూ ఉండ కూడా నిర్లక్ష్యం చేస్తే మన జీవితాల్లో ప్రయోజనం లేదండి. దేవుని పిలుపుకు లోబడి చక్కగా పనిచేసేవారంగా ఉండాలి. అంటే నేటి పరిస్థితుల మధ్య సువార్థికులు, దైవజనులు అనేక మంది కావాలి. సో ఒకవేళ దేవుడు పిలుస్తూ ఉండగా ఆ పని కొరకై మనం నియమించబడే వారంగా ఉండాలి. సో సువార్థికురాండ్రు కూడా కావాలి. పిల్లరా, కొంతమంది స్త్రీలను కూడా దేవుడు ప్రత్యేకంగా పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆ చక్కగా ఆ పిలుపుకు తగిన రీతిగా మనం చక్కగా పనిచేసేవారంగా ఉండాలి. రెండవది మనం చూస్తే ఎవరంట, అక్కడే మనం చదువుకుందాం. 13వ వచనంలో ఆ మాట చదువుకుందాం. పెద్దలలో ప్రధానులైన ఆ అదాయ బంధువులు 242 మరియు ఇమ్మేరు, మెషిల్లెమెతు, అహజేయును పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమషై. పిల్లలు మనం గమనించగలిగితే ఇక్కడ పెద్దలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది? 242 మందిగా మనం చూస్తూ ఉన్నాం. 242 ఇక్కడ పెద్దలు కూడా నియమించారు ఆ యెరూషలేము పట్టణములో నివసించడానికి. కొంతమంది పెద్దలు నియమించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంలో కూడా మోషే నాయకుడిగా ఉన్నాడు. ఆ మోషే తర్వాత 10 మందికి ఒకళ్ళు నియమించబడ్డారు. మోషే మామయ్య అయిన ఇత్రో యొక్క సలహాను బట్టి ప్రియులరా 10 మందికి ఒకళ్ళు, 100 మందికి ఒకళ్ళు, 1000 మందికి 10 మందికి ఒకళ్ళు, 100 మందికి కొంతమంది, అలాగే 1000 మందికి కొంతమంది, ఆ విధంగా లీడర్షిప్ అనేది నియమించబడినట్లుగా మనం చూడగలము. సో యెరూషలేము పట్టణంలో కూడా ఏముందండి? యెరూషలేము పట్టణంలో కూడా వారు అంటే పెద్దల్ని నియమించినట్లు మనం చూస్తాం. ఎందుకంటే పెద్దలు అనగా అది బాధ్యతను చూపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ సమస్యల్ని పరిష్కరించే విధానం. ఒకవేళ పట్టణంలో ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకో, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి పెద్దలు కావాలి. సో ఆనాడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మోషే వారికి పంచాయతీ తీరుస్తూ ఉన్నాడు అన్నమాట. దాన్ని చూసిన ఆ ప్రయాసం చూసిన పెద్దల్ని నియమించడానికి సలహా ఇచ్చినట్లు మనం చూస్తాం. అలాగే దేవుని వాక్యములో కూడా నేటి సంఘాల్లో కూడా పెద్ద కాదు, కానీ పెద్దలు అవసరం అన్నమాట. దేవుని వాక్యములో కొందరు మనం చూస్తే కొందరు కాపరులు అని మనం చూస్తాం. అలాగే ఆ పెద్దలు అనే ప్లూరల్ వర్డ్, సింగులర్ కాదు కానీ ప్లూరల్ వర్డ్ మనం చూస్తాం. ఎందుకంటే నేటి సంఘాల్లో కూడా ఆ పెద్దలు అవసరం ఉందన్నమాట. సో కొంతమంది సువార్థికులు మనం మొట్టమొదటి చూసాం. సువార్థికులు మరికొందరి సువార్థికుల్ని తయారు చేశారు వెళ్ళేలోపు. అలాగే పెద్దల్ని మనం తయారు చేసే వారంగా ఉండాలి. అంటే ఇది పెద్దరికం అనేది ఒకసారికి వచ్చేది కాదు. దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క వాక్య క్రమములో చక్కగా ప్రతిరోజు అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు అవి మన జీవితంలో అలవర్చుకోగలమని. సో యవనస్తులు నేటి నుంచే మనకు దేవుని సంఘములో స్తంభాలుగా ఉండాలి. ఆ యొక్క ఆశ కలిగి దేవుని సంఘం కొరకై నేను స్తంభంగా ఉండాలి, దేవుని పని చక్కగా జరగబడడానికి నేను బాధ్యత తీసుకోవాలి, నేటి తరములో నెక్స్ట్ వచ్చే జనరేషన్లో నేను మాదిరిగా నిలబడాలి అని ఒక డిజైర్ ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుడు ఖచ్చితంగా ఆశని ఆయన తృప్తిపరిచి ఆయన ఫుల్ఫిల్ చేసేవాడు. సో దాని కొరకై నిరంతరము మన టెస్ట్ బని, అలాగే మన
దేవుని వాక్యం పట్ల ఆసక్తి, దేవుని వాక్య సత్యాల్లో ఉన్న విషయాలు అన్నీ మనం ఎరిగి చక్కగా వాటి ప్రకారం క్రమంగా నడుచుకునే వారం కావాలి. సో మనని నేను పెద్దగా ఉంటానని కోరుకోవడం కాదు, కానీ సో పెద్దని సంఘం గుర్తించాలని. సో ఎప్పుడైతే ప్రియులరా, సహోదరులారా, ప్రియ యవనస్తులారా, ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు గుర్తిస్తారు, చక్కగా నియమిస్తారన్నమాట. సో ఆ విధంగా దేవుని యొక్క పనిలో చక్కగా ముందుకు వస్తాం. ఆ ఆశ ఉండాలన్నమాట. దేవుని సన్నిధిలో చక్కగా నేను ఒక స్తంభంగా నిలబడాలి సంఘానికి అనే ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆశను తృప్తిపరుస్తాడు. దాని కొరకై మనం ఎంతో ప్రయాసపడే వారంగా ఉండాలి. సో దేవుడు ఇక్కడ ఎవరిని పడితే వారు నియమించడు. దాని యొక్క కష్టాన్ని ప్రియులరా, కొంతమందిని దేవుడు 10 మందిలో ఒకరిని ఆయన ఎన్నుకున్నాడు అనమాట. సో 10 మందిలో ఒకరిని అంటే నిజంగా మనం ఆలోచన చేయగలిగితే అక్కడ 242 మంది. సో చూడండి, అక్కడ 2420 మందిలో 242 మంది వాళ్ళు రిక్రూట్ చేయబడ్డారు అన్నమాట. సో దేవుడు వారిని ఎన్నుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా పిల్లరా గమనించగలిగితే దేవుని ఎన్నిక మనం చూస్తాం. సో నేటి సంఘాల్లో చాలా సంఘాల్లో పెద్దలు లేని స్థితి. ఎందుకంటే పిల్లరా, కొంతమంది దైవజనులు పెద్దల్ని ఎన్నుకోరు అనమాట. నేటి సంఘాల్లో దైవజనులు చక్కగా పనిచేస్తారు, సంఘం కట్టబడుతుంది, కానీ పెద్దలు ఉండరు అక్కడ. పిల్లరా మనం గమనించగలిగితే ఆ తర్వాత ఆ దైవజనుడు ఏదో అనారోగ్య నిమిత్తం ఏదో విధంగా చనిపోతాడు. ఆ తర్వాత ఆ సంఘం దిక్కుదోచిన పరిస్థితుల మధ్య ఉండదు అన్నమాట. సో మళ్ళీ ఆ సిస్టాన్ని చక్కగా రీకనెక్ట్ చేసి ప్రభువులో నడిపించడానికి అదంతా ఆ విధానం అనేది చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. సో దేవుడు ఆ సంఘము దేవునిది, బట్ దేవుడు దాన్ని ఏదో విధంగా రీబిల్డ్ చేసి నడిపిస్తాడు. కానీ బాధ్యతలు ఉండగానే చక్కగా వాటిని నిర్వర్తిస్తూ చక్కగా పనిని జరిగించే వారంగా ఉంటాం. సో మూడవదిగా మనం చూస్తే అక్కడ మనం గమనించగలిగితే 14వ వచనం చదువుకుందాం. ఆ 3వ భాగం, బలవంతులైన వారి బంధువులు 120 ఎనమండుగురు, వారికి జడ్జీయులు పెద్దగా ఉండెను, ఇతడు గనులైన వారిలో ఒకని కుమారుడు. ఇక్కడ యాజకుల్లో 3వ భాగం మనం చూస్తూ ఉన్నాం. వీరెవరు? బలవంతులైన వారు అని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులరా, యెరూషలేము పట్టణములో సో అక్కడ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఒకవేళ శత్రువు దాడి, ఒకవేళ వ్యాప్తి చెందినప్పుడు దానికి ఎదుర్కొనేవారు కావాలన్నమాట. సో ప్రియులరా, ఈనాడు మనం ఏదైనా సమస్యలు వస్తే నేటి ప్రపంచంలో మనం గమనించగలిగితే, నేటి భారతదేశంలో ఎవరైతే దళిత క్రైస్తవులకి ఎంత మాత్రం కూడా రిజర్వేషన్లు వర్తిల్లో అని కొన్ని చట్టాలు తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నమాట. సో ఇలాంటి వాటి కోసమే పోరాడేవాళ్ళు, అంటే ప్రార్థనలో పోరాడేవాళ్ళు. అలాగే దేవుడు క్రైస్తవుల్ని ఆ యొక్క స్థాయిలో దేవుడు పెట్టాడు అనమాట. కొన్నిసార్లు వాటిని ఎదుర్కొనే విధంగా దేవుడు ఆ స్థాయిలో కొంతమందిని ఉంచాడు. ప్రపంచంలో మనం గమనించి బైబిల్లో కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు హామాను యూదా జనాంగం మీద శాసనం పుట్టించినప్పుడు వారి మధ్య ఆ శాసనాన్ని కొట్టివేయడానికి దేవుడు అక్కడ ఎస్తేరుని వాడుకున్నట్లు మనం చూస్తాం. ఎస్తేరు అనుకూలంగా ఉంది, అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అష్షూరు అక్కడ మనం గమనించిన అష్షూరోస్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క విన్నపాన్ని తెలియచేసి ఆ శాసనాన్ని కొట్టించింది అనమాట. మరొక శాసనాన్ని తయారు చేయించింది. సో ఈనాడు కూడా దేవుడు కొంతమంది ఆయా క్యాడర్లో చక్కగా పనిచేసేవారు ఉన్నారు. సో వారు వెళ్ళి నాయకుల మధ్య మాట్లాడి ఒక మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా నడిపించడానికి మనం ప్రార్థన చేసేవారు కావాలి. సో కొన్నిసార్లు మనము బైబిల్ గ్రంథం ప్రకారం మనం రోడ్ల మీదకి వెళ్ళి ధర్నాలు చేయలేం. పిల్లల కొన్ని విషయాలు మనం చేయలేం, కానీ ప్రార్థన చేయడానికి అవకాశం ఉండాలి. సో ప్రార్థన చేసి అటువంటి బలవంతులు, ఆనాడు బలవంతులు ఉన్నారు శత్రువులను ఎదుర్కోవడానికి. వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు యెరూషలేము పట్టణములో ఆ శత్రువులు ఎదుర్కోవడానికి కొంతమంది బలవంతులు యాజకుల్లో ఉన్నారు. కానీ నేడు మనం కూడా యాజకులం,
మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ యుగ సంబంధమైన దేవతలతో అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సో మనం పోరాడేది లోకంలో ఉన్న ప్రియుల శరీరులతో కాదు, కానీ ఇక్కడ సాతాను అనేక విధాలుగా, అంటే క్రైస్తవులు ఇబ్బంది పెట్టాలని, దేవుని నమ్మేవారిని ఇబ్బంది పెట్టాలని, యేసుక్రీస్తు నమ్మకుండా చేయాలని అనేక విధాలుగా సాతాను ప్రయత్నం చేస్తూ ఉండగా, ఆ సాతాను యుక్తులు కుయుక్తులు అవి వాటి యొక్క ఆలోచనలు పన్నాగమైపోవాలని, అవి విచ్ఛిన్నం కావాలని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సో అలాంటి వారు కూడా చక్కగా ఆ క్రైస్తవుల తరపున మాట్లాడే బలమైన వారు, ఆనాడు యెరూషలేము పట్టణంలో ఏ విధంగా బలమైన వారు ఉన్నారు, అలాగే క్రైస్తవుల తరపున పోరాడేవారు బలమైన వారు చక్కగా లేవాలి. వారి కొరకే మనం ప్రార్థన చేయాలి. వారు ధైర్యంగా నిలబడి ఆ నాయకుల మధ్య వారు వాదించాలంటే, క్రైస్తవుల తరపున వారు వాదించాలంటే వారికి ధైర్యం కావాలి. అలాగే వారి ధైర్యానికి మన ప్రార్థన అవసరం. సో ఆ విధంగా మనం ప్రార్థన చేసి బలంగా ఉండే వారంగా ఉండాలి. సో అంత మాత్రమే కాదు, కానీ సంఘములో కూడా పిల్లల మనం ఆలోచన చేయగలిగితే సాతాను అనేక విధాలుగా పిల్లల సంఘములో ఉన్న కుటుంబాలను వాడు విచ్ఛిన్నం చేయాలని, సంఘాన్ని చెదరగొట్టాలని ఎంతో సాతాను ప్రయత్నం చేస్తూ ఉండగా, సంఘ క్షేమాభివృద్ధి కొరకై మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. బలమైన ప్రార్థన వీరులు సంఘానికి కావాలి. పిల్లలు మనం చూసాం, అక్కడ యాజకులు, ఇంటి పనివారు, సువార్థికులు, దైవజనులు, దేవునికి అంకితం చేసుకున్నవారు నేడు కావాలి. అలాగే పెద్దలు, నేడు సంఘాల్లో పెద్దలు కావాలి. పిల్లరా మనం గమనించగలిగితే మూడవదిగా మన యాజకుల్లో మూడవ భాగం బలమైన వారు, అంటే ప్రార్థన వీరులు నేడు సంఘాల్లో అవసరమని పిల్లలు మనం గమనించగలిగితే మనకు చదువుకుంటే అక్కడే మాట చదువుకుందాం. దయచేసి 16వ వచనం చదువుకుందాం దయచేసి. లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బేతయును, యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయములలో పై విచారణ చేయు అధికారం పొందిరి. పిల్లలు ఇక్కడ మనం గమనించగలిగితే మరొక పార్ట్ మనం గమనిస్తే లేవీయుల్లో ఇక్కడ పరిచారకులు మనకు కనబడతా ఉన్నారు. ఒకటి యాజకుల్లో 3 భాగాలు మనం చూసాం. రెండవది లేవీయుల్లో వీరు పరిచారకులు అన్నమాట. దేవుని మందిర బాహ్య విషయంపై విచారణ చేయ అధికారం. సో దేవుని మందిరం పట్ల బాహ్య విషయాల్లో మంచి పాలన కలిగి పరిచయం చేసేవారు. సో నేటి సంఘాల్లో కూడా పరిచారకులు అవసరం. సో సంఘములో పరిచయం చేసేవారు, ఆత్మ సంబంధమైన పరిచయం చేసేవారు, భౌతిక సంబంధమైన పరిచయం చేసేవారు చాలా అవసరం. సో ఆత్మ సంబంధమైన అంటే పరిచర్య అంటే పిల్లరా దేవుని వాక్యములో పెంచడం, దేవుని వాక్యము చేత ఆదరించడం, బలపరచడం, అలాగే పరామర్శించడం, గద్దించడం, హెచ్చరించడం, పురికొల్పడం, ప్రోత్సహించడం, తప్పు నుండి మరలుకునే విధంగా అంటే ఉద్యమంలోనికి రగిలించేవారు. అంటే అటువంటి ఆత్మ సంబంధమైన పరిచర్య చేసేవారు అవసరం. అలాగే భౌతిక సంబంధమైన పరిచర్య, మందిరం ఊడడం, చక్కగా ఫ్యాన్లకు సంబంధించి, అలాగే ఫుడ్ ప్రిపరేషన్, ఇవన్నీ మందిరములు. అలాగే అవుట్ సైడ్ మినిస్ట్రీ చేసేటప్పుడు వాటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చక్కగా ప్యాక్ చేయడం, అలాగే డ్రైవింగ్, ఇవన్నీ ప్రతిదీ కూడా చాలా విలువైనవి. సో భౌతిక సంబంధమైన ఫిజికల్ వర్కర్స్ నేడు సంఘాల్లో అవసరం. సో దేవుడు అవకాశం ఇస్తూ ఉండగా, దేవుడు ఏదైతే మనకు అవకాశం అనుగ్రహించాడో ఆ పరిచర్యను చక్కగా మనం చేసేవారంగా ఉండాలి. సో ఫిజికల్గా, స్పిరిచువల్గా, అలాగే స్పిరిచువల్గా, ఆత్మీయంగా, ఫిజికల్గా, భౌతికంగా మనము పరిచర్యను చక్కగా చేసేవారు. దేవుడు ఏది ఇస్తే అవకాశం దానిని మనం ఏదో విధంగా ఉపయోగించుకొని దేవుని యొక్క నా మహిమార్థం కొరకే మనం చేసేవారంగా ఉండాలి. సో లేవీయుల్లో ఇక్కడ మనం గమనించగలిగితే మరొక పార్ట్ మనం చూస్తే 17వ వచనంలో ఎవరంట వీరు? ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు అని మనం చూస్తూ ఉన్నాం. తన సహోదరులు బక్బుక్యాయును, యదూతును కుమారుడైన గలాలునకు పుట్టిన షమూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయంలో అతని చేతి క్రింద వారు అని మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఆసాపు అని మనం చూస్తా ఉన్నాం.
మనకు ఆసాబు అనగానే కీర్తనలో ఆసాబు కీర్తనలు గుర్తొస్తాయన్నమాట. సో మందిరములో పాటలు పాడేవారు, మంచి క్వైట్ టీం మందిరంలో అవసరం అన్నమాట. సో చక్కగా పాటలు నేర్చుకోవడం, నేటి సంఘాల్లో బయట మనం చూస్తాం చాలా చక్కగా పాటలు పాడేవారు. మన సంఘంలో కూడా చక్కగా పాటలు పాడేవారన్న. సో చక్కగా వాటిని ట్యూన్ సెట్ చేసుకొని ఆ రాగాలు ఏదైతే తండ్రి రాగం కానీ శంకరాభరణం ఈ విధంగా అనేక రాగాలు చక్కగా నేర్చుకొని వాటిని చక్కగా ఇంప్లిమెంట్ చేసుకొని పాటలు పాడడం, దేవుని సంఘంలో పాటలు పాడే సింగర్స్ చాలా నీడ్ అనమాట. సో ప్రాక్టీస్ చేయాలి సింగర్స్. ఏదో ఇప్పుడు చర్చిలోకి వచ్చి వెంటనే ఆ పాట తీసుకొని అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి పాడేది కాదు. సో దేవుడు అవకాశం ఇస్తూ ఉండగా కొందరికి, సో పెద్దలు అవకాశం ఇస్తూ ఉండగా లీడ్ చేసేవాళ్ళు. సో మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆ పాటను మేము పాడుతాం అని మనకి తెలిసినప్పుడు చక్కగా ముందే ఒక పాట ప్రిపరేషన్ అయ్యి, నేడు చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. నేటి ప్రపంచంలో పాట నేర్చుకోవడానికి, ఆ పాటను చక్కగా పాడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో పాటలు రాసేవారు, పాటలు పాడేవారు నేటి సంఘాలు అవసరం. సో ప్రియులారా, మంచి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు వారు చక్కగా ఆరాధన బృందం ఆసాపు కుమారుడైన జెఫ్తేకి పుట్టిన ఆసాపు వారి కీర్తనలు చాలా గంభీరంగా మంచి మీనింగ్ ఇచ్చేగా విధంగా ఉన్నట్లు మనం కీర్తన గ్రంథంలో చూడగలము. కనుక ఇక్కడ మనం నేర్పించేది ఏంటంటే నేటి మందిరములో ఆ సింగర్స్ చాలా అవసరం. అలాగే అక్కడ మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు అన్నమాట. ఏంటంట యెదుతూను కుమారుడని మనం చూస్తున్నాం. సో లేఖనాల్లో కీర్తనలో ఒక రాగం చూస్తాం అన్నమాట. ఏ రాగం అది? యెదుతూను అనే రాగం చూస్తాం అన్నమాట. సో ఈ వ్యక్తి పేరు మీదుగా ఈ యెదుతూను రాగం అనేది బైబిల్ గ్రంథంలో ఉందండి. సో ప్రియులారా, ఈ రాగం కూడా అంటే రాగాన్ని కట్టేవారు కూడా. సో పాట రాయటం ఒక ఎత్తు, దానికి రాగం కట్టి పాడటం ఒక ఎత్తు అనమాట. సో ప్రియులారా, ఆ విధంగా పాట పాడేవారు, రాగం కట్టేవారు, ఆ విధంగా చక్కగా పాటలు రాసేవారు నేటి సంఘాలు లేవాలి. ఆ టాలెంట్ అనేది దేవుడు మనకి ఇస్తూ ఉండగా చక్కగా దాన్ని పాతిపెట్టగా దేవుడిచ్చిన వరాలను, దేవుడిచ్చిన టాలెంట్స్, అలాగే దేవుడిచ్చిన కృపావరాలు, స్పిరిచువల్ గిఫ్ట్స్ని వాటిని చక్కగా మనం పాతిపెట్టకుండా చక్కగా దేవుని యొక్క పని కొరకై, దేవుని మహిమార్థం కొరకై మనం ఉపయోగించుకునే వారంగా ఉండాలి. సో మనం వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఉండదన్నమాట. ఏదో విధంగా సంఘానికి ఎంతో కొంత మనం సేవ చేయడానికి దేవుని మందిరములో ఎంతో కొంత సంఘానికి మన వంతు ఉపయోగపడడానికి మనము సాహసం చేయాలి. అలాగే మనను అంకితం చేసుకొని పనిచేసేవారుగా ఉండాలి. సో తద్వారా దేవుని నామానికి మహిమ, మన కుటుంబాలకి ఆశీర్వాదం, ప్రజలకి ఉజ్జీవాన్ని మనం రగిలింప చేయవచ్చు. అది ఉజ్జీవం అనేది ఒక వ్యక్తి ద్వారా వచ్చేది కాదన్నమాట. సో ఎవరికి వారు సరిదిద్దుకొని ఎక్కడైతే దేవుని వాక్యం మనని హెచ్చరిస్తూ ఉందో, ఎక్కడైతే దేవుని వాక్యం మనని ఖండిస్తూ ఉందో ఆ ప్లేస్లో మనం సరిదిద్దుకొని మనం దేవుని వైపు తిరిగినప్పుడు, ప్రతి ఒక్క వ్యక్తి సంఘములో దేవుని వైపు తిరిగినప్పుడు ఆ ఉజ్జీవాన్ని మనం తీసుకురాగలం. సో ఉజ్జీవం ద్వారా సంఘానికి క్షేమం, మన కుటుంబానికి క్షేమం, అలాగే దేవుని నామం, దేవుని సంఘం విస్తరింప చేయబడ్డానికి ఎంతో ఒక మార్గదర్శి అనమాట ఒక ఉజ్జీవం అది. సో ఆ విధంగా దేవుని మహిమార్థం కొరకే మనం పనిచేసేవారుగా ఉన్నారు. సో మందిరము అక్కడ మనం చూస్తే యెరూషలేము పట్టణములో నివసించిన వారు మనం చూస్తాం. యెరూషలేము పట్టణంలో నివసించిన వారు 1192 మంది వారు నివసించారు. సో ప్రియులారా, మనం గమనించగలిగితే వారు చక్కగా నివసించి చక్కటి పనిని వారు కొనసాగించారు. రెండవదిగా మనం చూస్తే అక్కడే దాదాపుగా 20 నుంచి 36 వచనాల్లో యెరూషలేము వెలుపల నివసించిన వారు అన్నమాట. సో యెరూషలేము వెలుపల యెరూషలేములో నివసించిన వారు, 2 యెరూషలేము వెలుపల. సో దీంట్లో నుంచి ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే మనము మందిరములో సేవ చేయాలి, 2 మందిరము వెలుపల సేవ చేసేవారంగా ఉండాలి. సో చాలా వరకు మందిరంలో సేవ చేయడానికి మనం ఇష్టపడతాం, కానీ మందిరం వెలుపల సేవ చేసేది ఎవరు? ఒకసారి ఆలోచన చేయాలి.
సో మందిరం వెలుపల మనం చక్కగా కొనసాగించే వారంగా ఉన్నాం. సో మనం ఉన్న ప్రాంతంలో, మనం ఉన్న గేరులో, అలాగే మనం ఉన్న ఏరియాలో చక్కగా మనం కొనసాగించే వారంగా ఉండాలి. మనం చేసే ఉద్యోగాలు చేసే స్థలాల్లో, వ్యవసాయం చేసే స్థలాల్లో, వ్యాపారం చేసే స్థలాల్లో దేవుని నామాన్ని ఏదో విధంగా, నేడున్న పరిస్థితులు చాలా ప్రతికూలమే, అనుకూలంగా లేవు, కానీ వాటిని అనుకూలం చేసుకొని ఎంతో కొంత దేవుని పరిచర్యను మనం కొనసాగించే వారంగా ఉండాలి. దేవుని నామాన్ని మహిమపరిచే వారంగా ఉండాలి. ఎంతోమందికి కొంతమందికైనా కనీసం మనం సువార్త చెప్పి వారు ఒకవేళ రక్షింపబడిన తర్వాత ప్రార్థన పూర్వకంగా వారికి మనం చెప్తే కొంతమంది అయినా రక్షింపబడడానికి, ఒకవేళ మన సంఘానికి వచ్చినా రాకపోయినా ప్రభువా ఆత్మలను రక్షించయ్యా అని ప్రార్థన మనసుతో వాళ్ళు ఏ సంఘానికైనా పోని దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో చేర్చబడితే చాలు అనే ఉద్దేశంతో మనం చక్కగా చేసేవారంగా ఉండాలి. సో వారు మా సంఘానికి రాలే, అవసరం లేదు అని అనుకుంటే కుదరదు అనమాట. పిల్లలు ఎవరైతే ఆత్మలు సంపాదిస్తారో వారు ఆకాశంలో నక్షత్రాల వలె కోరి ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది, దానియేలు గ్రంథం. సో ఆ విధంగా మనము ఎంతైనా దేవుడు మనకు అనుకూలపరిచిన అవకాశంలో ఆ సంఘము లోపల, సంఘము వెలుపల మనము పరిచయం చేసేవారంగా, దాని కొరకై మనల్ని మనం సిద్ధపాటు చేసుకునేవారంగా, ప్రిపరేషన్ కలిగి మనం జీవించేవారంగా ఉండడానికి ప్రయత్నించారు. అలాగే ఇక్కడ 12వ అధ్యాయంలో కూడా దాదాపుగా చాలా పేర్లు మనం గమనించగలమాట. సో 12వ అధ్యాయంలో ప్రజల్ని నడిపించిన నెహెమ్యాగా ఆలోచన చేయగలం. సో ఆ 1 నుంచి 26 వచనాల్లో జెరుబ్బాబేలు కాలములో వచ్చినవారు. సో కొన్ని పేర్లు చదవడానికి కూడా అవి నాట్ ఏబుల్ టు రొటేట్ అన్నమాట, టంగ్ అనేది. కానీ ఆ పేరులో చాలా మీనింగ్స్ ఉన్నాయి. జెరుబ్బాబేలు కాలములో వచ్చిన సంఖ్య రాయబడింది. అలాగే 27 నుంచి 43వ వచనం వరకు ప్రాకారపు గోడ యొక్క ప్రతిష్ట మనం చూడగలం అన్నమాట. సో 6వ అధ్యాయములో వీరు చక్కగా మందిర ప్రాకారం కట్టుకోవడం ముగించారన్నమాట. రీబిల్డింగ్ ద వాల్స్. అక్కడ ఆ వాల్స్ అనేవి చక్కగా ప్రాకారాలనేవి కట్టుకున్నారు. ఆ తర్వాత వారు ప్రతిష్ట చేయలేదు. ఆ దేవుని వాక్యం వినే విషయంలో ఎజ్రాను పిలిపించుకొని దేవుని వాక్యం వినే విషయంలో వారు రీఫార్మేషన్, వారిలో సంస్కరణ చేసుకునే విషయంలో ప్రియులరా వారు నిమగ్నులయ్యారన్నమాట. సో అలాంటి పరిస్థితుల మధ్య ప్రాకారపు ప్రతిష్ట అనేది ఆగిపోయిందన్నమాట. సో వారు ఆ ప్రాకారపు ప్రతిష్టను 12వ అధ్యాయంలో చేస్తూ ఉన్నారు. 43వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 43వ వచనంలో, మరియు దేవుడు తమకు మహానందము కలుగు చేసినని ఆ దినమునే వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలను కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను అని మనం చూస్తా ఉన్నాం. ఏంటంట? అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమున వినబడెను అని మనం చూస్తా ఉన్నాం. సో అక్కడ యెరూషలేము యొక్క ప్రాకారపు ప్రతిష్ట వారు చేస్తూ ఉండగా బహు దూరముగా వారి యొక్క శబ్దం వినబడుతూ ఉన్నాం. ఏ శబ్దం అది? ఆనంద ధ్వని. వారు సంతోషముగా ఆనంద ధ్వనిని వారు వినిపిస్తూ ఉన్నారు. సో మన మందిరాల నుంచి, నేడు మన సంఘాల నుంచి ఆనంద ధ్వని వినబడుతుందా? ఒకసారి ఆలోచించే. సో మన మందిరాల నుంచి సంతోష ధ్వని, ఆనంద ధ్వని వినపడుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. పిల్లరా, గమనించగలిగితే మన మందిరాల నుంచి ఆనంద ధ్వని వినపడుతుందా? లేకపోతే దుర్భాషలు, సనుగులు, గొనుగులు, విమర్శలు ఇవి బయటికి వినపడుతున్నాయి? ఒకసారి ఆలోచించండి. సో బహు దూరముగా ఆనంద ధ్వని వినపడిందండి యెరూషలేము పట్టణం నుంచి. సో నేటి మందిరాల నుంచి ఆనంద ధ్వని వినపడే విధంగా మన కుటుంబాలు ఆనందాన్ని వెదజల్లే విధంగా, ప్రతి కుటుంబం ఆనందాన్ని వెదజల్లితే ప్రతి కుటుంబం సంఘములో ఉంటుంది. సో సంఘము ద్వారా ఆనందం అనేది వెదజల్లబడుతుంది. సో ఆ సంఘములో సంతోషం, ఆ సంఘములో ఆనందం, ఆ సంఘములో ప్రోత్సాహం, ఆ సంఘములో ఉజ్జీవం అనేది
మన మందిరము ద్వారా వినపడాలి. సో ఆ విధంగా మనల్ని మనము డిజైన్ చేసుకొని మనల్ని కరెక్ట్ చేసుకొని ప్రభు కొరకై ఆనంద ధ్వనిని వినిపించేవారుగా ఉండాలి. సో 44 నుంచి 47 వచనాలు అక్కడ మనం గమనించగలిగితే అక్కడ పరిచర్య చేసేవారికి ఏర్పాటు చేసిన ఆర్థిక వనరుల గురించి రాయబడ్డాయి. సో ఎవరైతే పరిచర్య చేస్తున్నారో, డెడికేషన్ చేసుకొని ఆ పరిచర్య చేస్తూ ఉన్నారో వారందరికీ సహాయ సహకారాలు అందించారు. సో వారు దేవుని పని చేసేవారు, లేవీయులు దేవుని పని చేసేవారు. సో బయట ఉన్నవారు వారు వారి సొంత పనులు చేసుకుంటూ ఆ పని చేసే వారికి సహాయకరంగా ఉన్నారు. తద్వారా ఆ మందిర సేవ అనేది చక్కగా జరగడానికి చక్కగా జరగబడేది. సో దేవుని నామం అనేది మహింపరచబడింది. సో నేటి సంఘాల్లో కూడా చక్కగా అటువంటి పరిచర్య జరుగుతూ ఉంది. మందిర సేవ చేసేవారు, దేవుని పని చేసేవారికి మనం చక్కగా సహకారంగా ఉన్నప్పుడు అది చాలా ఉద్యమముగా అలాగే ప్రోత్సాహకరంగా ఉండి మరింత పని చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో పెద్దలకు సహకారంగా ఉండాలి, పరిచారకులకి సహకారంగా ఉండాలి, దైవజనులకి సహకారంగా ఉండాలి. నువ్వు చెప్పేది ఎందులే అని మనం అనుకుంటే ఎవరు కూడా చేయలేరు అన్నమాట. సో సంఘం అనేది పెద్దలకు, దేవుని సేవకులకు, పరిచారకులకు సహకారంగా ఉన్నప్పుడు చక్కగా పని దేవుని మహిమార్థం కొరకై చక్కగా జరిగింది. సో ఆర్థికంగా దేవుని పనిలో ప్రయాసపడే వారికి ఆర్థికంగా సహకరించాలి. అలాగే భౌతికంగా మనము మన పనులు మనం చేసుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ చక్కగా మనం సహకరించే వారం కావాలి. సో ఈ 11, 12 అధ్యాయాలు సో మంచి విషయాలు రాయబడ్డాయి. సో దేవుని పని కొరకై దేవుడు నియమించాడు. అలాగే స్వచ్ఛందంగా వారు పని చేస్తూ వారు చక్కగా యెరూషలేములోకి వచ్చారు. రెండవదిగా మనం చూస్తే ఆ యొక్క భాగాలు యాజకుల్లో కూడా అక్కడ మనం గమనించగలిగితే 3 భాగాలు మనం చూస్తాం. ఒకటి వారు కంప్లీట్గా యాజకులు అందరూ కంప్లీట్గా పనిచేసేవారు. అక్కడ మనం ఈ లోకంలో కూడా మనం చూస్తే సంఘములో కూడా సువార్థికులు, పెద్దలు, అలాగే ప్రార్థనా పరులు మనం చూడగలిగాం. సో రెండవదిగా మనం గమనించగలిగితే పరిచర్య చేసేవారు. అలాగే చివరిగా ఆనంద ధ్వని మనం వినగలిగాం. అలాగే ఇక్కడ మనం గమనించగలిగితే మందిర పనుల కొరకై సహకారాలు మనం వినగలిగాం. సో ఆ విధంగా దేవుని మహిమార్థం కొరకై, ప్రభు పని కొరకై చక్కగా మనం జీవించడానికి, మనం ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.